శుభాకాంక్షలు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఫస్ట్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నకిలీ టికెట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. విదేశాలకు వెళ్లాలి అనుకున్న 8 మంది అమాయక ప్రయాణికులు ఒక కేటుగాడి చేతిలో మోసపోయి ఇప్పుడు పోలీసుల కస్టడీలోకి వెళ్లాల్సిన పరిస్థితి దాపరించింది. శంషాబాద్ నుంచి ఖతార్ ఎయిర్లైన్స్ విమానంలో దోహా వెళ్లేందుకు 8 మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. లోపలికి వెళ్లి టికెట్ కౌంటర్ వద్ద చెక్ ఇన్ చేయడానికి ప్రయత్నించగా వారు చూపిస్తున్న టికెట్లపై ఉన్న పిఎన్ఆర్ నంబర్స్ నకిలీవని అధికారులు గుర్తించారు. ఎయిర్లైన్స్ వ్యవస్థలో ఆ టికెట్లు లేకపోవడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ 8 మందిని అదుపులోకి తీసుకున్న ఎయిర్వేస్ భద్రతా సిబ్బంది తదుపరి విచారణ కోసం శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. తాము ఒక ఏజెంట్కు భారీగా డబ్బులు చెల్లించి టికెట్లు కొనుగోలు చేశామని, అతను తమను దారుణంగా మోసం చేశాడని ప్రయాణికులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ ఏజెంట్ డీటెయిల్స్ సేకరించి కేసు నమోదు చేశారు. రైట్, ఈ నకిలీ టికెట్లకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, ఈ ఏజెంట్ కు సంబంధించి గతంలో ఏమైనా కేసులు నమోదయ్యాయంటూ పోలీసులు చెప్తున్నారా? అండ్ 11 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళను విడిచిపెట్టారా? అప్డేట్స్ ఏంటి విజయ్? అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నకిలీ టికెట్ల కలకలం అయితే జరిగిందని చెప్పాలి. అయితే శ్రీకాకుళానికి చెందినటువంటి 8 మంది ఖతార్ కు వెళ్లేందుకు దోహా వెళ్లేందుకైతే ఖతార్ ఎయిర్లైన్స్ QR 4777 అనేటువంటి విమానం టికెట్స్ అన్ని చేతపట్టుకొని ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. అయితే బోర్డింగ్ దగ్గర అవి నకిలీ టికెట్లుగా గుర్తించినటువంటి ఎవరైతే ఆ ఎయిర్పోర్ట్ అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారిగా అదుపులోకి తీసుకున్నారు. అయితే శ్రీకాకుళానికి చెందినటువంటి ఆ దోహాకు వెళ్తున్నటువంటి లింగం, కోదండరావు, అలాగే వంక ఢిల్లీ రావు, అలాగే రాజేశ్వరరావు, నాయుడు, అప్పారావు, శ్రీనివాస్ అనేటువంటి మరొక వ్యక్తి, అలాగే ఆనందరావు అనేటువంటి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అసలు ఈ టికెట్లు ఎవరు మీకు బుక్ చేశారు, ఇవి ఎక్కడివి అని చెప్పి ప్రశ్నించగా తాము ఒక ఏజెంట్ వద్ద భారీగా డబ్బు చెల్లించి ఖతార్ కు వెళ్లేందుకు, అంటే దోహాకు వెళ్లేందుకు మేము ప్రయాణమై వచ్చామంటూ కూడా ఎయిర్పోర్ట్ అధికారులకు అయితే చెప్పారు. సో ఇది తెలుసుకున్నటువంటి ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే శంషాబాద్ పోలీసులకు వీరిని అప్పగించి అసలు ఎక్కడి నుంచి ఆ టికెట్స్ బుక్ చేశారు, ఎవరు ఈ టికెట్స్ ని బుక్ చేశారనే దానిపైన కూడా ఆరా తీయగా వైజాగ్ కు చెందినటువంటి ఒక నకిలీ ఏజెంట్ వీళ్ళని మోసపూరితంగా డబ్బులు తీసుకొని మోసం చేసినట్టుగా కూడా గుర్తించారు సర్తాజ్. సో దీనికోసం వెంటనే ఇటు మోసపోయినటువంటి 8 మంది కూడా శ్రీకాకుళంకే వెళ్లి కంప్లైంట్ చేస్తామంటూ కూడా తిరుగు ప్రయాణమైనటువంటి సందర్భం అయితే అక్కడ కనిపించింది సర్తాజ్. థ్యాంక్ యూ విజయ్.